సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టర్ ఫన్నీ R7K. ఎప్పుడు ఫన్నీ వీడియోస్ చేసే నేను సడన్గా ఏంటి ఇంత లాంగ్ వీడియో చేస్తున్నట్టు అనుకుంటున్నారా? ఎందుకంటే ఈరోజు పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానే కానీ పొద్దున్నుంచి ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వచ్చేస్తూ ఉన్నాయి. ఏటైందో ఏంటో. ఈరోజు ప్రాబ్లం ఏంటి అనుకున్నారా? ఇదిగో చూసారా, నా వెనక ముందు అన్ని బస్సులు ముందేదో విషయం జరిగిందంట. అదేంటి మనకు కనిపెట్టాలి. సో మీరు ఇలాంటి వీడియోస్ వ్యూస్ రావు తెలుసు, కానీ మీరు కొంచెం సపోర్ట్ చేస్తారనుకున్నా. ఎందుకంటే ఈ వీడియో తీయడానికి నేను 2 కిలోమీటర్స్ నుంచి నడుచుకుంటూ వస్తున్నా. ఎందుకంటే 2 కిలోమీటర్స్ వరకు మొత్తం రోడ్డు బంద్. ముందేదో విషయం జరుగుతుందంట. అదేంటో మనం తెలుసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నాం. లెట్స్ గో. అన్న 28,160 కొట్టాను. చూసారుగా వీడియో. ఇప్పుడు విషయానికి వస్తా. అబ్బాయి చనిపోయిన అబ్బాయి పేరు అనిల్ అంట. సో తను నిన్న అంటే 26వ తారీఖు షాక్ కొట్టి చనిపోయాడంట. నైటో మార్నింగో నేను అడగలేదు. అంటే అక్కడ వాళ్ళందరూ చూసారు. కొంచెం పక్కన ఉన్న ఆ ఊరే ఆయన అడిగా, ఏంటంటే సంగతి ఏంటంటే నిన్న కరెంట్ షాక్ కొట్టి అబ్బాయి చచ్చిపోయాడంట. పేరు అనిల్. సో ఆ అబ్బాయి చనిపోవటం వల్ల ఏంటంటే గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ పంపించారంట. సో గవర్నమెంట్ హాస్పిటల్ పంపించి పోస్ట్ మార్టం చెప్పించారంట. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఆ బాడీ ఇవ్వడానికి ₹1,00,000 అడుగుతున్నారంట గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు. సో అక్కడ మామూలుగా స్టాఫ్ అడిగారు, లేకపోతే పోలీసులు అడిగారు, లేకపోతే ఇంకోరే అడిగారు, ఎవరు తెలియదు. కానీ ₹1,00,000 ఇస్తే కానీ బాడీ ఉన్నారన్నమాట. అందుకని ఇప్పుడు ఇలా ధర్నా చేస్తున్నారు. సో నేను ఇంకేదో అనుకున్నాను, కానీ ఇంత విషయం ఇది అనుకోలే. సో అబ్బాయి బాడీ మళ్ళీ ఇప్పియాలని నేను కోరుకుంటున్నాను. నేను చేసేది అక్కడే, బట్ మా హాస్పిటల్ వాళ్ళు ఇలా చేశారు అనటానికి ఎందుకో నమ్ముద్ది అట్లా. ఇక్కడ ఏదో విషయం ఉంది. సో పోలీసులు అడిగారో లేకపోతే వేరే వాళ్ళు అడిగారో నాకు ఎగ్జాక్ట్ తెలీదు. బట్ అక్కడ వాళ్ళని అడిగితే మాత్రం ఇదే చెప్పారు, పోలీసులు అడిగారని. సో వాళ్ళు చెప్పిన ప్రకారం నేను మీకు చెప్తున్నా, అంతేకాని ఇదేం నాకు కల్పించుకొని చెప్పట్లేదు, లేకపోతే ఇంకో విషయం కాదు. సో ఇదనుకోండి విషయం. ఇంకా బస్సులు ఏం కదలలేదు. ఇగో నా వెనక్కి కూడా ఇంకా లైన్గానే ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇంకా 4 కిలోమీటర్స్ అంట ఈ ఊరు వచ్చి నడుచుకుంటూ వెళ్ళటానికి. సో కష్టమో నష్టమో 2 కిలోమీటర్లు నడుచుకుంటే ఎలాగో వచ్చా. ఇంకో 4 కిలోమీటర్లు కదా నడుచుకుంటూ వెళ్ళిపోగలను. నేను అక్కడున్న చాలామందిని అడిగాను. నేను 1-2 కాదు, ఒక 4-5 వరకు అడిగా. అందరూ కూడా హాస్పిటల్లో పోస్ట్ మార్టం కంప్లీట్ అయిపోయింది, బాడీని తీసుకెళ్ళమన్నారు. కానీ పోలీసులు మాత్రం 1,00,000 అడిగితే ₹1,50,000 ఇస్తే తప్ప అసలు బాడీ కదిలినని అంటున్నారంట. అక్కడ కూర్చున్న అబ్బాయి వాళ్ళ అమ్మ ఆ కొడుకు బాడీ ఇస్తే తప్పని అసలు కదలను అని చెప్పి ఏడుస్తున్నారు. అయినా చచ్చిన శవం మీద డబ్బు సంపాదించుకోవడం అనుకోవడం ఏందో నాకేదో అర్థం కాదు. కనీసం వాళ్ళ అమ్మ ఏడుపు చూసైనా ఇస్తారని అనుకుంటున్నాను నేను. ఆవిడైతే గుండెలు బయలుగా ఏడుస్తుంది, కొడుకు బాడీ నాకు ఇస్తే తప్ప నేను కొడుకు కదలని.
అయినా మన వాళ్ళు ఎందుకు ఇంత అరే అర్థం కావట్లే, ఇంత డబ్బు పిచ్చి ఎందుకు అర్థం కావట్లే. చస్తే మన ఒంటి మీద గొడ్లు కూడా మనతో పాటు రావు. డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అర్థం కావట్లే. మనిషికి ఈ డబ్బుతో పని తక్కువ, అవసరం ఎక్కువ. అసలు దాంతో ఇంకా పని ఏమి ఉండదు. ఎక్కువగా మనకు డబ్బు అవసరానికి మాత్రమే. 3 పూట్ల తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, అంతే. మన లక్ష సంపాదించి వేరే వాడికంటే మనం గొప్పగా బతుకుతున్నాం అని చెప్పుకోవడానికి తప్ప మనం చస్తే కనీసం మనతో పాటు రాదు. మనం వేసుకున్న బట్టలేమో అంత పాటు రావు. అంతెందుకే రోజు సబ్బెట్టి రుద్దుతాము, తలస్నానం చేస్తాము, మేకప్, లిప్స్టిక్, తొక్క, తోటకూర అని ప్రేమ పెంచుకుని ఈ బాడీయే మనతో పాటు రాదు. మన బాడీలో సోల్ అంటే ఆత్మ ఒకటి ఉంటుంది కదా, అదే మనతో పాటు పైకి వచ్చింది. ఈ డబ్బు మన బాడీయే మనతో పాటు రానప్పుడు మనం సంపాదించుకున్న డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది నాకు అర్థం కావట్లే. అక్కడ వాళ్ళైతే నేను అది వీడియో మొత్తంలో పెట్టలేదు కానీ వాళ్ళమ్మ బస్సుని పట్టుకుని ఏడుతుంది. నా కొడుకు బాడీ చెప్పిందండి. అంటే నేను అది కూడా తీశాను, బట్ ఆ వీడియో మాత్రం పెట్టలేదు. ఎందుకంటే ఆవిడ ఏడుపు నేను చూడలేకపోయా. సో వేరే యూట్యూబర్స్ ఎవరైనా పెట్టొచ్చు కానీ ఆ వీడియో నేను మాత్రం పెట్టలేను, ధైర్యం లేదు నాకు. సో ఇంత కష్టపడి వీడియో తీశాను. కొంచెం నిజంగా మీకోసం 2 కిలోమీటర్లు నడుచుకుంటూ వచ్చా. ఆ వీడియో కూడా ఉంది, మీరు నమ్మరు. ఇది ల్యాగ్ అయ్యిద్ది, ఎక్కువ లాంగ్ అయ్యిద్ది అని చెప్పి నేను ఈ వీడియో ఇక్కడ ఆపేస్తున్నా. కానీ ఈ వీడియో మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఆ అబ్బాయికి న్యాయం జరిగి బాడీ ఇప్పియాలని కోరుకుంటున్నాను. తొందరగా ఈ కేసు కూడా సాల్వ్ అవ్వాలి. ₹1,00,000 ఎవరు అడిగారు? హాస్పిటల్ వాళ్ళు అడిగారా, లేకపోతే పోలీసులు అడిగారా, లేకపోతే అక్కడ పనిచేసే వాళ్ళు అడిగారా? కానీ నేనైతే అక్కడ 6 months నుంచి వర్క్ చేస్తున్నాను. హాస్పిటల్ గురించి నాకు కొద్దిగా గొప్ప తెలుసు, కానీ మా వాళ్ళైతే ఇలాంటి పనులు చేయరని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ.